దేవుని నామనకు సూత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 126వ కీర్తన 3వ వచనం అండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఇక్కడ చూడండి, దేవుడు మన కోసము గొప్ప కార్యములు చేసి ఉన్నాడంట. గొప్ప కార్యములు చేసి ఉన్నాడంట అంటే ఏ గొప్ప కార్యములు చేసినాడు మన కోసం దేవుడు? ఒక పక్క మనకు వేదనలు, శోధనలు, ఒక పక్క ఒక లోకానుసారంగా మనకి అనేక కోరికలు, అవి తీరలేదు. లోకానుసారంగా మనకు ఇల్లు లేదు, పెళ్లి కాలేదు, ఉద్యోగం రాలేదు. అయితే దేవుడు ఏమంటున్నాడు మన కొరకు? ఇక్కడ వాక్యం ద్వారా మన కొరకు అనేక గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూడండి, జ్ఞాపకం చేసుకోండి. ఏ దేవుడైనా, ఎవరైనా, ఎక్కడైనా మనం పాపలమై ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. దేవుడే మానవ స్వరూపంగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. శిలువలో మన కొరకు దెబ్బలు తిన్నాడు, 39 దెబ్బలు తిన్నాడు. ఇంత గొప్పగా మనల్ని ప్రేమించిన దేవుడు మన పాపములు తీసేయాలని, మనము పాపం చేస్తామని మనం పాపాలు తీసేయాలని ఆయన ప్రాణం పెట్టాడు. ఇంత గొప్ప కార్యం దేవుడు చేశాడు మన కొరకు. అదేవిధంగా ఇంకా మనము వచ్చి వెళ్ళిపోయే దారిలో మనకు తోడుగా ఉంటున్నాడు. తన దూతలను మన కాపలాగా ఉంచుతున్నాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా పంపిస్తున్నాడు. మనం చేసే పనుల్లో, గొప్ప కార్యములు మనం చేసే పనుల్లో మనకు తోడుగా ఉంటున్నాడు ఆయన. నేను ఈరోజు కొంచెంగా నువ్వు ఎదగలేదు అంతేగాని నువ్వు కూడా నీ ప్రవర్తన కొంచెంగా నువ్వు మార్చుకోవాలి. ప్రార్థన చేసుకొని మార్చుకుంటూ దేవునికి అనుగుణంగా మారాలి. నువ్వు మారాలి. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసినాడు ఆల్రెడీ ఆయన. తన ఐశ్వర్యాన్ని మనకిచ్చి ఉన్నాడు. మన దరిద్రతను ఆయన తీసుకొని ఉన్నాడు. నువ్వు వాటిని పొందుకోవట్లా, వాటిని నువ్వు చూడట్లేదు. ఈ లోకంలో నాకేమీ లేదని నువ్వు పదే నీ నాలుకతో నువ్వు పలుకుతున్నావు. నీ నాలుకలో అధికారము, జీవాన్ని ఉంచి ఉన్నాడు దేవుడు. దానివల్ల నీకేం జరుగుతున్నది? నువ్వు ఏదైతే పలుకుతున్నావో ఆ కార్యములు నీ జీవితంలో ఫలిస్తున్నాయి. నువ్వు దేవుని వాక్యాన్ని స్తుతించు, దేవుని వాక్యాన్ని పలుకు, దేవుని మాటను పలుకు. దేవుని మాటలో శక్తి ఉంది, బలం ఉంది. ఆయన గొప్ప కార్యాలు చేయలేదా? ఆయన మాట ద్వారా ఈ లోకాన్నంతా సృష్టించలేదా? నిన్ను తన చేత్తో పిండం కాకముందే నిన్ను కనుకొని ఉన్నాడు దేవుడు. నిన్ను పేరు పెట్టి పిలుచున్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేయలేదా? నీకు మంచి కాళ్ళు, చేతులు, మంచి అవయవాలు నీకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు గొప్పవాడు కదా? నీకు గొప్ప కార్యాలను దేవుడు చేయలేదా? జ్ఞాపకం చేసుకోండి సహోదరుడి. ఈ లోకంలో కొన్ని విషయాలు నీకు ఆలస్యం అవుతున్నాయేమో, అంతే. 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, దేవుడు నేను ప్రిపేర్ చేస్తున్నాడు. తను నిన్ను ఆశీర్వదించడానికి ప్రిపేర్ చేస్తున్నాడు. 1 రోజు 2 రోజుల్లో నిన్ను ఆశీర్వదించేస్తాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఆశీర్వదించేస్తాడు. కాబట్టి దీనిపైన అధైర్యపడద్దు. అనారోగ్యం ఈ రోజు ఉందని నువ్వు అధైర్యపడద్దు. స్తుతించు దేవుణ్ణి, ఆరాధించు దేవుణ్ణి. నిన్ను విడిచిపెట్టాడు దేవుడు. ఆ రోజు అనేకులను స్వస్థపరిచిన దేవుడు ఇప్పుడు అనేకులను స్వస్థపరుస్తూనే ఉన్నాడు. వాటిని నువ్వు నమ్మువా? నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడే స్వస్థపరచబడతావు. నువ్వు నమ్మకుండా నాకేం చేయలేదని నువ్వు నాలుగు ద్వారా అలా పలుకుతూ ఉంటే నీవేం ఫలిస్తాయి? నీకు నువ్వేం విత్తుతావు అది కోసుకుంటావు. కాబట్టి సహోదరుడా, దయచేసి ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేసినాడు. నువ్వు నమ్ము. ఆయన వాక్యాన్ని, ఆయన మాటలు నమ్ము. అందులో నువ్వు సంతోషించాలి. ఈ వాక్యం అదే సెలవిస్తుంది. నువ్వు సంతోషించాలి. నీకు ఇళ్ళలేకపోవచ్చు ఈరోజు, ఆయన ఇస్తాడు. నువ్వు పలుకు, దేవా నాకు ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం. ఇవ్వలేదా? ఎంటీ ప్లేస్ ఉంది, ఆయనను నీకు ఇచ్చినాడని నువ్వు నమ్మి ప్రార్థన చేయి.
వాక్యం సెలవిచ్చలేదా? మార్కు సువార్తలో 11:24 ఇచ్చినాడు. నువ్వు ఏదైనా ప్రార్థన చేసినప్పుడు అవి నమ్మి ప్రార్థన చేయమని చెప్పాడు. కనుక దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేసేసినాడు అండి. చేసినాడు సహోదరి సహోదరుడా, ఆయన చేసేసినాడు. మనం పొందుకోవాల్సిందే ఉండేది. మనము దేవుని స్వరూపంగా మనల్ని చేశాడు. దేవుని స్వరూపం అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్వరూపం అంటే ఏమి? ఆయన మనము ఒకే పోలికగా ఉన్నాము. మనకి కూడా అన్ని అధికారాలు దేవుడు ఇచ్చిన్నాడు. దాని శిష్యులకు ఇవ్వలేదా? మనకి అంతకంటే గొప్పగా మన పరిశుద్ధాత్మ మనలో పెట్టిండలేదా? కాబట్టి మనం ఏదైతే చేసుకుంటున్నామో, ఏదైతే పలుకుతుంటామో ఆ కార్యాలు జరుగుతూనే ఉన్నాయి మన జీవితంలో. గుర్తుపెట్టుకోండి సహోదరి, గొప్ప కార్యాలు దేవుడు చేసేసినాడు. మనం పొందుకోవాలి, మనం అడిగి పొందుకోవాలి. దేవుడి వాక్యం దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాము. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాద రాజా, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించగల దేవ, స్తోత్రం నాయనా. ఇదిగోనైనా ఈ రోజు ఉదయాన్న తండ్రి నా ప్రభా, నా ద్వారా నీ ప్రియులందరితో మాట్లాడిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. అవును ప్రభా, ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో నాయనా తండ్రి, నా గై కొన్నారో తండ్రి నా ప్రభా, వాళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అవును ప్రభా, ఇన్ని రోజులు తండ్రి నా ప్రభా, వాళ్ళు ఈ లోకానుసారంగా అనేక ఆశీర్వాదాలు పొందుకోలేకపోయారు. అదేవిధంగా ఆత్మీయంగా కూడా అనేక ఆశీర్వాదాలు పొందుకోలేకపోయినారు. శాంతి సమాధానం లేకుండా ఉన్నారు నైనా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి నా ప్రభా. వాళ్ళని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే నీ బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారో దినదినాలు అభివృద్ధి చెందించండి ప్రభా. ఎవరిని విడిచిపెట్టద్దు ప్రభా. దేవా, మీరు సహాయం చేయండి. అనారోగ్య స్థితిలో ఉన్న వారిని మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి ప్రభా. అయ్యా, ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి. అయినా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, వివాహం కాని వారికి వివాహం దయచేయండి ప్రభా. అయ్యా, మీరు సహాయం చేయండి. మీ నామాన్ని గణపరచుకోండి. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. మీరు ముట్టి స్వస్థపరిచి ప్రతి ఒక్కరిని మీరు ముడతారని, గొప్ప కార్యములు వాళ్ళ జీవితంలో జరిగించి ఉన్నారని మేము నమ్మి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీవే మహిమ ఘనత పొందుకుంటావని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.